అరే వేదికమ్మ వచ్చిందేంటి? లక్ష్మి వస్తున్నానండి. వేదిక చానాళ్ళకొచ్చావు, బాగున్నావమ్మా? నేను మాస్టర్ గారిని కలవాలని వచ్చాను. మీ అబ్బాయి ఉన్నికృష్ణన్తో నాకు కొంచెం పని ఉంది. మేమందరం కలిసి ఒక డివోషనల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. ఉన్నికృష్ణ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మా ఉద్దేశం. నాకు ఇంట్రెస్ట్ లేదు. పాతవేవి మనసులో పెట్టుకోవద్దు. ఎలాంటి తప్పు చేయకపోయినా నిన్ను డిబార్ చేయించింది మా నాన్నగారు. 1 సంవత్సరమే కదా నేను నష్టపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో కూర్చో. సార్ మీకు ఎప్పుడు తెచ్చే తీసుకొచ్చేయమంటారా? తీసుకో. మీకు షుగర్ వద్దుగా? అక్కర్లేదు. అవును, ఆల్రెడీ ఉంది కదా. వేదిక మీ ఇంటికి వచ్చి వెళ్ళిందంట కదా. షీఈ్ మై ఫ్రెండ్స్ డాక్టర్. డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. వేదిక నిన్న నన్ను కలిసి మాట్లాడింది. నీ గురించి చాలా విషయాలు చెప్పింది. తనకు చాలా ఆశయాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రోగ్రామ్స్లో తను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా. సార్ అది నాకంతా తెలుసు. నువ్వు లేకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదని తన అభిప్రాయం. అవును, తర్వాత తన మాటల్లో నాకు అర్థమైంది నువ్వంటే తనకిష్టమని. సార్ నాకంటే జూనియర్స్కి ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చిన దాంతో నేను చదువుకుంటున్నాను. దాన్ని వదిలేసి చాలా మంది డబ్బున్న వాళ్ళ అమ్మాయిలకు మనసు ఉండదు. కానీ వేదిక అటువంటి అమ్మాయి కానే కాదు. తాజా వార్త, వేడి వార్త. రోషన్ క్యాంపస్ కే కొత్త వార్త. ఓ ప్రేమికుడి వల్ల ముసలం వస్తుంది. ఎవరి వల్ల? రియల్ ఫైటర్స్ లో ఉన్నికృష్ణన్ వల్ల. వాడిది వన్వే. ఆ మృదంగం వాయించినోడా? వాడితో ఏంటి? వాడి మృదంగం ఆ అమ్మాయి లవ్ చేసేలా చేసింది. రోషన్ ముదరకుండా దాన్ని తొందరగా తుంచేస్తే మంచిది. నేను చెప్పాల్సింది చెప్పాను, అంతే. తలుపు తీయండి రా. ఉన్నికృష్ణ ఇప్పుడు మా మనిషి. తన మీద చెయ్యేస్తే మీరు 4, మేం 10 మంది. ఇది మా ప్లేస్. తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నది నిజం. వి విల్ సపోర్ట్ హిమ్. మేమంతా తన వెంటే ఉంటాం. అడ్డొచ్చారో